All welcome to our channel Navya's World with VK. హాయ్ అండి. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో మరికొన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. అవి ఏంటి అంటారా? అవి వచ్చేసి మనకి జొన్న రవ్వతో కట్టె పొంగల్ ఒకటి చూపించబోతున్నాను. అలాగే అల్లం గారెలు కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కట్టె పొంగలి అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చే ఇంగ్రీడియంట్ ఏంటండి? బియ్యం కదా. సో బియ్యం అనేది రొటీనే అండి. కానీ నేను ఈరోజు మీకు డిఫరెంట్గా జొన్న రవ్వతో కట్టె పొంగలి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మెయిన్గా ఏంటంటే ఈ రెండు మనకి జొన్న రవ్వతో కట్టె పొంగల్ ఒకటి, అల్లం గారెలు ఒకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. క్విక్గా కూడా అయిపోతాయి. అందుకని నేను మీ ముందుకి ఈ నైవేద్యాలతో ఎలా చేయాలో చూపించడానికి వచ్చాను. మనకున్న బిజీ లైఫ్లో మన అందరం రోజు పొద్దున్నే పూజ చేసుకుని, నవరాత్రుల్లో పూజ చేసుకుని మన వర్క్కి వెళ్ళిపోవాలంటే కనుక మనం తొందరగా అయిపోయే ప్రసాదాలు చూస్ చేసుకోవాలి కదా. అందుకనే నేను మీకు ఇవి రెండు చూపిస్తున్నాను. ఇవి చాలా తొందరగా అయిపోతాయి, చాలా హెల్దీ కూడా. హెల్దీ, టేస్టీ, క్విక్, ఈజీ నైవేద్యాలతో మీ ముందుకు వచ్చేసానండి. అవి ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. మొదటగా జొన్న రవ్వతో కట్టె పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. జొన్న రవ్వ అండి ఇక్కడ తీసుకోవాలి. ఒక కప్పుడు జొన్న రవ్వ, దాన్ని మనం 7 గంటలు నానబెట్టుకున్నాము. అలాగే పావు కప్పు పెసరపప్పు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు ఒక 3, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు మనకి ఎంత టేస్ట్కి తగినంత మనం ఏంటంటే అని వేసుకోవచ్చండి. అలాగే అల్లం ముక్క ఒక చిన్నది, ఆ పక్కన ఉందండి, కనిపిస్తుందా మీ అందరికీ? చిన్న అల్లం ముక్క. ఇవేనండి మనకి జొన్న రవ్వతో కట్టె పొంగల్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏంటంటే మనం జొన్న రవ్వని నానబెట్టుకోవాలండి. 7 గంటలు నానబెట్టుకోవాలి. 7 గంటలు నానబెట్టుకుంటేనే మనకి అది టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే పావు కప్పు పెసరపప్పు. ఇదిగోండి, ఇప్పుడు నేను నానబెట్టుకున్న జొన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. బాగా వాష్ చేసి మనం నానబెట్టుకున్న జొన్న రవ్వని కుక్కర్లోకి తీసుకున్నాను. అలాగే పెసరపప్పును కూడా కొద్దిగా 2 టైమ్స్ వాష్ చేసుకుని నేను వాష్ చేసుకున్న పెసరపప్పుని కూడా తీసుకుంటున్నాను కుక్కర్లోకి. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో 5-6 పచ్చిమిరపకాయలు, అవి అలా తుంచేసుకుని వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కుక్కర్ పెడతాం కదా, అన్నీ ఉడికిపోతాయి దానిలో మెత్తగా. సో మనం కొయ్యాల్సిన అవసరం లేదండి, అలా తుంచేసుకుని వేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అలా తుంచుకుని వేసేసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న కొలత ఏదైతే ఉందో, కప్పు జొన్న రవ్వ, పావు కప్పు పెసరపప్పుకి నేను అక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఆ కప్పు సేమ్ అదే కప్తో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. అదే కప్పుతో నేను ఇప్పుడు 6 కప్స్ ఆఫ్ వాటర్ అనేది దానిలో పోసుకుంటున్నాను. మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన కప్పుతోనే నేను అన్నీ తీసుకుంది ఇంగ్రీడియంట్స్. జొన్న రవ్వ కానీ పెసరపప్పు కానీ ఏదైనా మీకు ఆ కప్తోనే నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ అనేది కుక్కర్లో పోసి పెట్టుకుంటున్నాను. వాటర్ పెట్టేసుకున్నాక మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇదిగోండి, దీనిలో ఏంటంటే ఒక 7-8 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం తురుము అనేది వేసి అట్లా 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తున్నానండి. ఉడికించుకోవాలి కదా మొత్తం అన్నీ. మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మిరియాలు అనేవి తర్వాత కూడా కొద్దిగా పౌడర్ చేసి వేసుకోవచ్చు అండి, కానీ నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం మాత్రమే నేను మిరియాలు అనేవి కొద్దిగా ఉడికించేటప్పుడు జొన్న రవ్వలో వేసుకున్నాను. అలాగే అల్లం ముక్క నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, దాన్ని తురిమించి కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ అయింది. ఆ టేబుల్ స్పూన్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి 3 విజిల్స్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కట్టె పొంగల్ కోసం తాలింపు కోసం నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అట్లాగే
2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది వేసుకున్నాను నేను టేస్ట్ కోసం. సో తాలింపు కోసం పెట్టుకున్నాం కదా, అదిగోండి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. ఇప్పుడు ఇవి నెయ్యి మన నూనె రెండు మనకి హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. హీట్ అవ్వాలి కదా, హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాక జీడిపప్పులు వేసుకుంటున్నాము ఫ్రై చేయడానికి. అదిగోండి జీడిపప్పులు అనే దానికి మనం ఎంత అంటే అంత వేసుకోవచ్చండి. కొంతమంది ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉంటాము. మనకున్న బిజీ షెడ్యూల్లో ఇది చాలా ఈజీ నైవేద్యం అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది జొన్న రవ్వ అనేది, డైజెషన్కి కూడా చాలా మంచిదండి. అసలు మనకేం తిన్నా సరే హెవీగా అనిపించదు జొన్న రవ్వతో ఏ ఐటెం చేసుకుని తిన్నా సరే. మీరందరూ కూడా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ట్రై చేస్తే కనుక. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి తాలింపులో జీడిపప్పులు అనేవి కరివేపాకు కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నానండి. అలాగే తురిమిన అల్లం కూడా కొద్దిగా దీనిలో కూడా యాడ్ చేసుకుంటున్నాను. తాలింపులో కూడా మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ తురిమిన అల్లం అనేది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిరియాలు జీలకర్ర పౌడర్ అండి, సపరేట్గా కొట్టి పక్కన పెట్టుకున్నాను కట్టె పొంగల్ కోసమే. దాన్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు జీలకర్ర పౌడర్ సపరేట్గా మనం దంచుకుని పెట్టుకోవాలి పక్కన. మన తాలింపులో ఇవన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు అసలు అయినది ఉడికించుకున్న జొన్న రవ్వ అనేది దీనిలో వేసుకుంటున్నాము. తాలింపు అంతా ఉడికిపోయింది కాబట్టి మనం ఏదైతే కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నామో దాన్ని తాలింపులో వేసేసుకున్నాము. అదిగోండి మనకి తాలింపు కలిసేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. బాండీలోనే సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. నేను ఇక్కడ చెప్పే కొలతలన్నీ మా ఇంట్లో మేము తినే సాల్ట్ని బట్టి నేను మీకు చెప్తున్నానండి. మీరు ఇంకొద్దిగా ఎక్కువ తిన్నా వేసుకోవచ్చు, ఎక్కువ సాల్ట్ తిన్నా వేసుకోవచ్చు, తక్కువ సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. అండ్ కొత్తిమీరకు వచ్చేసామంటే మన నైవేద్యం రెడీ అయిపోయిందని అర్థం. దింపుకునే ముందే నేను ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. అదిగోండి కొత్తిమీర యాడ్ చేసుకుని దింపుకుంటే మన కట్టె పొంగల్తో జొన్న రవ్వ అనేది రెడీ అయిపోతుంది. ప్రొసీజర్ చూసాక మీకు అనిపించింది కదండి, వావ్ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా, ఇంత హెల్దీ నైవేద్యం అని చెప్పి. మనం వర్క్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ నైవేద్యం అండి. పొద్దున్నే హడావిడిలో మనం ఇది చేసేసుకుని అమ్మవారికి పెట్టి పూజ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అంత తొందరగా అయిపోతుంది. ఎవరికైనా సరే ఈజీగా చేసుకోవాలంటే మాత్రం వీ కెన్ గో ఫర్ దిస్. ఈజీగా తొందరగా అయిపోవాలి నైవేద్యం హడావిడిలో ఉన్నప్పుడు అయితే మాత్రం ఇది చేసుకోవచ్చు. హెల్దీ క్విక్ ఈజీ జొన్న రవ్వతో కట్టె పొంగలి అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. అంతే కదండి. ఎవరిమైనా ఇంట్లో పిల్లలతో హడావిడిగా ఉన్న, వర్కింగ్ వాళ్ళు వర్క్ చేస్తూ హడావిడిగా ఉన్నా సరే మనకి ఇది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ప్రసాదం అల్లం గారెలు అనేది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. దానికి మెయిన్గా కావాల్సింది మినప్పప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు అండి. మినప్పప్పు అనేది నేను ఇక్కడ మన మంచినీళ్ళు తాగే గ్లాస్ ఏదైతే ఉంటుందో దాని నిండా మినపగుళ్ళు తీసుకుని నానబెట్టుకున్నాను. మినపగుళ్ళు అనేవి నానాక నేను ఒక 3 ఇంచెస్ ఆఫ్ అల్లం ముక్క తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్
ఉప్పు తీసుకుని 3 కలిపి మిక్సీ పట్టుకున్న పిండి అండి నేను మీకు అక్కడ చూపించేది. ఇదిగోండి మిక్సీ పట్టుకున్న పిండి ఇదంతా. మినప్పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు అండి కొద్దిగా మనం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టాలండి. అప్పుడు మనకి గారెలు అనేవి చాలా మృదుగా వస్తాయి. మరో పక్కన నేను బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా కాగిపోతుంది. ఇప్పుడు అక్కడ పక్కన చూడండి నేను మీకు చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను, దానిపైన నేను ఒక కవర్ అనేది పెట్టుకున్నాను. మరో పక్కన పాలు నీళ్లు కలిపిన వాటర్ అండి, అవి పాలు నీళ్లు కలిపిన వాటర్ అక్కడ పెట్టుకున్నాను. అది కూడా ఎందుకంటారా ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మనం గారెలు వేయడానికి రెడీ అయిపోయాం. ఇక్కడ ఆయిల్ కాగిపోయింది. సో ఇలా బాగా కలుపుకోవాలి, పిండిని బాగా కలుపుకొని నేనైతే గారెలు వేయడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాను. ఒక తపాలా పెట్టుకుని దాని మీద కవర్ పెట్టుకుంటానండి. దాని మీద ఇప్పుడు మనం గారెలు అనేవి చేస్తాను. అదిగోండి చెయ్యి అలా పాలతో ఉన్న నీళ్ళతో కానీ పెరుగుతో కలిపిన నీళ్ళతో కానీ మనం తడుపుకొని గారెలు అనేవి వేసుకోవాలి. ఇక్కడ ఆ కవర్ మీద పెట్టుకున్నాను గారెల పిండి గారె చేయడానికి. పాలతో కానీ పెరుగుతో కానీ మన చెయ్యి తడి చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవటం వల్ల గారెలు అనేవి మనకి మంచి కలర్లోను అలా మంచి కలర్లో వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. అదిగోండి వేసేస్తున్నాము ఒక్కొక్కసారి. చూడండి ఏదైతే నేను బౌల్ పెట్టుకున్నానో ఆ బౌల్ మీద కవర్ ఏదైతే పెట్టుకున్నానో కొద్దిగా పిండి తీసుకుని గారెల షేప్లో చేసి దానిలో వేస్తున్నాను. గారెలు వేయడానికి అందరూ డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతారు. నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నానండి. మనం గారె వేసుకునే ప్రతిసారి మన చెయ్యి ఆ పాలు కలిపిన వాటర్లో కానీ పెరుగైనా వాడుకోవచ్చు అండి. ఆ ప్లేస్లో పెరుగు కలిపిన వాటర్లో కానీ తడుపుకోవాలి. అదిగోండి అలాగే తడుపుకుంటున్నాము. తడుపుకుని గారెలు అనేవి చేసుకుని ఆయిల్లో అనేది సైడ్ నుంచి మెల్లిగా వేసుకోవాలి. మనం గారెలు వేసేంత వరకు హైలో పెట్టుకోవాలండి. వన్స్ గారెలు వేయడం అయిపోయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. అదిగోండి 1 by 1 అలా పక్క నుంచి వేస్తున్నాము జాగ్రత్తగా గారెలు అనేవి. అదిగోండి ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ ఉండాలి గారెలు అనేవి ఫ్రై అయ్యేంత వరకు. అదిగోండి చూడటానికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా గారెలు అనేవి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పొద్దున్నే మనకి హడావిడిలో ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవడం, మనం ఇవన్నీ రెడీ చేసుకుంటే ఆయిల్ బాండి వేడెక్కుతూ ఉంటే గారెలు 1 by 1 వేసేసుకోవడం. అదిగోండి రెడీ అయిపోయాయి అల్లం గారెలు. ఒక్కొక్కటి మనం ప్లేట్లోకి తీసుకుంటున్నాం. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. మంచి కలర్లో కూడా వచ్చాయి, మంచి టేస్ట్గా కూడా ఉన్నాయండి. యాక్చువల్గా అయితే అలా కలర్గా ఫ్లఫీగా రావాలంటే మాత్రం మనం ఇవి ట్రై చేయవచ్చు. అదే మన పాలు కలిపిన వాటర్ కానీ అలాగే పెరుగు కలిపిన వాటర్తో చేయి తడుపుకుంటా పిండి అనేది గారెల్లో వేసుకోవాలి. అలాగే పిండి వేసుకునేటప్పుడు మినపప్పు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా భలే ఉన్నాయి కదా గారెలు అనేవి. చూపిస్తా ఇవ్వండి. ఇంకొక వాయి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా డీటెయిల్ గారెలు వేసి ప్రొసీజర్ చాలామంది చాలా ట్రై చేస్తారు, కానీ మేము మా ఇంట్లో ఫాలో అయ్యే ప్రొసీజర్ అయితే ఇది. నాకు అలా కవర్తో వేస్తే కనుక నాకు కొద్దిగా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో కంఫర్ట్గా ఉంటుంది. నేను అంటే ఏం లేదు, ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు గారెలు వేయడం అనేది. అదిగోండి కవర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, మీరు కూడా అబ్జర్వ్ చేశారా? కవర్తో అయితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అదిగోండి. సో మనం ఇట్లా కవర్ తీసిన వెంటనే వచ్చేస్తుంది చూడండి. సైడ్ నుంచి మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. అదిగోండి మధ్యలో చెయ్యి తడుపుకుంటూ
పండుగ వచ్చిన నైవేద్యాలంటే గుర్తొచ్చాయి. మొదట గారెలే కదండి. చూడండి గారెలు ఎంత ఈజీగా చూపించాను. అల్లం గారెలు, అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు ఎంత ఈజీగా చూపించుకోవచ్చో మీకు చూపించాను. అలాగే ఎంత బాగా చేయొచ్చో కూడా కొన్ని టిప్స్తో కూడా మీకు చూపించేశానండి. ఈ టిప్స్ ఫాలో అయితే కనుక గారెలు అనేవి కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకునే గారెలు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరి చట్నీతో టేస్ట్ చూస్తే కనుక చాలా బాగుంటుంది. అదిగోండి 1 by 1 నేను వేసేసుకున్నాను. అది మీకు 2 by చూపిస్తున్నాను. సో 1 by 1 వేసేసుకుని తీసేసుకున్నాను. ఇక్కడ ఈరోజు మీకు చూపించిన 2 ప్రసాదాలు చాలా తొందరగా అయిపోతాయండి. మనం స్టార్ట్ చేయటమే లేదు, స్టార్ట్ చేస్తే మాత్రం ఫాస్ట్గా అయిపోతాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పాలండి. ఈ ప్రసాదాలు అనేవి కమెంట్ బాక్స్లో చెప్పండి, ప్రసాదాలు ఎంత బాగా వచ్చాయి అని చెప్పేసి. ఇదిగోండి 2వ వాయి కూడా మనం తీసేసుకున్నాం. గారెలు ఇక్కడ వేగిపోయాయి కాబట్టి మనం తీసి ఒక డిష్లో వేసుకుంటున్నాము. 2వ వాయి కూడా ఇదిగోండి మన వేడి వేడి అల్లం గారెలు రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రెడీ అయిపోయాయండి వేడి వేడి అల్లం గారెలు. ఇదిగోండి నేను ఇట్లా గారెలు చేస్తూ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటుంటే పక్క నుంచి మా కార్తికేయ చూడండి. కన్నా ఏం చేస్తున్నావు? ఎవరు చేస్తున్నారు గారెలు? ఓ నీకు ఇష్టం గారెలు? అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు అనేవి ఇక్కడ రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదాలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.